హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. వరలక్ష్మి వ్రతం గురించి 2లో నాకు తెలిసింది నేను చెప్పానండి, ఇలా చేస్తే బాగుంటుంది అని. బట్ ఎంతమంది వింటారో ఎంతమంది దాన్ని వినరో నాకు తెలియదు, కానీ అది కొంచెం నా వరకైతే డిసప్పాయింట్మెంటే అనుకుంటాను. భక్తితో చేయమన్నాను, భక్తితో చెయ్యండి అని చెప్తున్నాను. నా మీద ఎవరికైనా కోపం రావచ్చు. ఇలా చేసే వాళ్ళ మీద నాకెంత కోపం వస్తుందో మీకు అర్థం కావట్లేదు. లిటరలీ పిన్నీసులతో పూలను గుచ్చటం. పువ్వు అంటేనే లక్ష్మీ స్వరూపం అంటారు. పువ్వుని అంత అద్భుతంగా చూస్తారు. పువ్వుని తలలో పెట్టుకొని దేవుళ్ళకి పెట్టుకొని మనకి నచ్చితే మనం ఏమైనా కూడా చేస్తాము. అలాంటిది ఈరోజు నేను ఒక 2-3 వీడియోలు చూశాను. మీరు తిట్టుకున్నా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, నాకైతే లిటరలీ కంట్లో నీళ్ళు వచ్చాయి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇలా కూడా పూజ చేస్తారా అన్నంత కోపం వస్తుంది నాకు. పూలని, ప్రతి ఒక్క పువ్వుని డెకరేషన్ దాని మీద దీంతో గుచ్చుతున్నారు, గుండు పిన్తో. పువ్వు తీసుకొని గుచ్చుతున్నప్పుడు అమ్మవారిని గుచ్చినట్టు మీకు అనిపించలా? అండ్ ఇంకోటి ఏంటంటే, తల కాళ్ళు చేతులు కొనుక్కొని వచ్చుకునేస్తారు. కొనుక్కొని వచ్చుకొని ఆ అమ్మవారిని కూర్చోబెట్టి ఏదో చేస్తారు, కడ్డీలు కడతారు, చీర కడుతున్నారు. ఆ చీర ఆ కాళ్ళకి ఆ చేతులకి నిలబడాలంటే లిటరల్లీ ఆ కాళ్ళకి ఇట్లా చుట్టి గుండు పిన్ గుచ్చుతున్నారు. మీరు ఇంకెందుకు కాళ్ళు చేతులు తెచ్చుకున్నట్టు అమ్మవారివి? మీకు అమ్మవారు కనిపించట్లేదా అక్కడ? మీరు మనసులో పూర్తిగా అనుకోవట్లేదా, నేను కూర్చోబెడుతుంది అమ్మవారిని, నేను కూర్చోబెడుతుంది బొమ్మని కాదు. బొమ్మ అయితే మీరు గుచ్చండి, అమ్మవారు అనుకొని మీరు ప్రతిష్టాపన చేసేటప్పుడు అది ఎలా చీరను చుట్టి అన్నీ చుట్టి చేతులు పెట్టాలంటే 2 పిన్నులు గుచ్చుతారు, చీర కట్టాలంటే గుచ్చుతారు, ఏం పూలు నిలబడం లేదంటే గుండు పిన్ను గుచ్చుతారు. ఏమనుకుంటున్నారండి మీరు అసలు? ఇదే మీ పిల్లల్ని గుచ్చిపెడితే గుచ్చమంటే గుచ్చుతారా మీరు అలాగా?